రాష్ట్ర కేబినెట్ విస్తరణకు టైం వచ్చిందంటున్నారు హస్తం నేతలు. అసెంబ్లీ సెషన్ తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని అంటున్నారు. అటు నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు పీసీసీ కార్యవర్గం కూడా కొలికి వచ్చినట్లు తెలుస్తోంది. అన్ని అనుకూలిస్తే ఉగాదికి ముందే కొంతమంది అమాత్యులు కానున్నారు. త్వరలో రాష్ట్ర కేబినెట్ ను విస్తరించే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ముగియగానే మంత్రివర్గాన్ని విస్తరిస్తారని చెప్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్య నేతలకు హైకమాండ్ సంకేతాలు పంపింది. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో రిపోర్టులు తెప్పించుకుంటుంది. ఇప్పటికే సీఎం, మంత్రులు, పీసీసీ చీఫ్ సహా నేతలు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంది. కేబినెట్ విస్తరణతో పాటు పీసీసీ కార్యవర్గం ఏర్పాటు, నామినేటెడ్ పోస్టుల భర్తీపైన హైకమాండ్ ఫోకస్ పెట్టిందని అంటున్నారు నేతలు. ఇవన్నీ ఇప్పటికే పూర్తి కావాల్సిండగా పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ మారడంతో బ్రేక్ పడింది. ఈ క్రమంలో కేబినెట్ విస్తరణ కూడా చేపట్టలేకపోతున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు పదవుల భర్తీ ఆగిపోవడంతో సొంత పార్టీలోనూ అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి. దీంతో ఇంకా ఆలస్యం చేస్తే మరిన్ని ఇబ్బందులు వస్తాయని భావిస్తున్న అధిష్టానం అసెంబ్లీ సమావేశాలు ముగియగానే పదవుల భర్తీకి ముహూర్తం పెట్టినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అన్ని అనుకూలిస్తే ఉగాదికి ముందే పదవుల భర్తీ ఉంటుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పీసీసీ కార్యవర్గం పూర్తి కావచ్చింది. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 20 మంది ఉపాధ్యక్షులతో కార్యవర్గం ఏర్పాటుకు జాబితా సిద్ధమైనట్టు సమాచారం. ఇక మిగిలిన నామినేటెడ్ పోస్టులకు సంబంధించి రాష్ట్ర, జిల్లా స్థాయి చైర్మన్లు, డైరెక్టర్ పోస్టులపైన క్లారిటీ వచ్చిందని చెబుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడ్డ వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. పార్టీలో కనీసం 10 ఏళ్ల సీనియారిటీ ప్రాతిపదికన ఈ నియామకాలు చేస్తున్నట్టు సమాచారం. ఆర్టీసీ, సివిల్ సప్లై వంటి కీలక కార్పొరేషన్ల చైర్మన్ పదవులకు ఎమ్మెల్యేల పేర్లు పరిశీలిస్తున్నట్టుగా పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ విస్తరణతో పాటే నామినేటెడ్ పదవుల భర్తీ, పీసీసీ కార్యవర్గాన్ని భర్తీ చేయాలని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్ లో పెట్టొద్దని హైకమాండ్ నిర్ణయానికి వచ్చినట్టు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కేబినెట్ లో 6 ఖాళీలుండగా 4 భర్తీ చేస్తారని టాక్. ఈ 4ంటిలో 3ంటిని ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కేటాయిస్తారని, ఇక 4వది మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు నేతలు. సామాజిక సమీకరణాలతో పాటు ప్రాతినిధ్యం లేని జిల్లాలను కలిపి అవకాశం ఇవ్వాలని హైకమాండ్ భావిస్తే ఒకేసారి 6 మంత్రి పదవులను భర్తీ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు నేతలు. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని పీసీసీ వర్గాలు అంటున్నాయి.